ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. మీ సమస్య ఏదైనా గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకుని నీ ముందు ఉన్న పసుపు కుంకుమ తాకు తల్లి. ఒకటి తాకు తల్లి. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతానమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. నా మీద నమ్మకంతో నేను చెప్పేది విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే స్క్రీన్ మీద చూశారు కదండి, పసుపు కుంకుమ, వీటిలో ఒకటి తాకండి. ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. చూడు తల్లి, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా. నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు, బాబా మీరు ప్రతిసారి కూడా ఇదే సందేశం అందిస్తున్నారు, కానీ ఏదీ కూడా నా జీవితంలో జరగటం లేదు అని అనుకుంటున్నావు. నువ్వు అస్సలు చింతించవద్దు తల్లి. నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్నదానికి సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని, నేను నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి. నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని బాధపడవద్దు. నీతో నేను ఉన్నాను కదమ్మా. సంగతి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది తల్లి. నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే దానిని నువ్వు వదిలేస్తే నీకు అసలు కష్టంగానే అనిపించదమ్మా. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా. నేను చెప్పినట్లుగా చేయి తల్లి. నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది. నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నాను కదా. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారిని నీకు తెలియకుండానే నీ కోపంతో ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా. అలా బాధ పెట్టడం వలన వారు నీ నుండి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి తల్లి. ఎందుకంటే వారు కూడా అనుకుంటున్నారు, ఎందుకు తినక ఇంత కోపం, ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది, ఇంతలా బాధ పెడితే రేపొద్దున మీ ఇద్దరం ఒకటైన తర్వాత ఇంకెంతలా బాధ పెడుతుందో అని వారు చాలా భయపడి బాధపడుతున్నారమ్మా. కాబట్టి నీ కోపాన్ని తగ్గించినట్లయితే నీ బంధం మరింత బలపడుతుందమ్మా. మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే బంధం అనేది ఇంకా ఇంకా బలపడుతుందమ్మా. నువ్వు ఏది చెప్పినా సరే, కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా చెబుతావు. నువ్వు చేసేది కరెక్ట్ కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పినా వాళ్ళకి నచ్చదు తల్లి. కరెక్ట్గా మాట్లాడినా అది వారికి తప్పుగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నువ్వు రామా అన్నా సరే అది వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు. నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి, ఓర్పు సహనంతోటి నువ్వు కాస్త ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ వద్దకు వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. ఆ యొక్క అనుగ్రహం కూడా నీకు ఉందమ్మా. అమ్మవారు నీకు కలలో కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి కుంకుమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి కుంకుమ తాకావు కాబట్టి నీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందమ్మా. ముందు నువ్వు కోపం తగ్గించుకో తల్లి. ఎందుకంటే నీ కోపం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ. గుర్తుపెట్టుకో తల్లి, ఏమాత్రమూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా, చాలా ఇబ్బందులు పడ్డావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు మరింత కోపం తెచ్చుకుని కష్టాలు పాలవ్వద్దు. నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు, నువ్వు ప్రేమించిన వారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా.
వారిలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ కూడా తెలిసి వస్తుంది. నేను చనిపోయిన తర్వాత నా మంచితనమేమిటో, నేను పడ్డ బాధ ఏమిటో వారికి తెలుస్తుంది. నేనున్నంత కాలం నా ప్రేమ, నా మంచితనం అనేది ఎవరికీ కూడా తెలియటం లేదు. అసలు నేనున్నంత కాలం నేనేంటో ఎవరికీ ఏమీ తెలియదు అని అనుకుని బాధపడుతున్నావు కదమ్మా. ఎందుకు తల్లి అలా ఆలోచిస్తున్నావు? నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి. నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా. దిగులు చెందవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు తల్లి. నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నావు తల్లి. ఆ వ్యక్తి కుటుంబం వారు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు. కానీ తల్లి, నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తే నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా. ఇక నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించు తల్లి. వారి మనసులో ఏముందో, నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అని ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. నీపై మంచి ఆలోచన ఉందమ్మా. వారు నీ మీద ప్రేమతోటి, దయతోటి ఉంటున్నారు. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా. సంతోషంగా ఉండు తల్లి. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు, బాధపడవద్దు. నాపై భారం వేయి తల్లి, అంతా నేను చూసుకుంటాను. రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు కదా తల్లి. అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధమమ్మా. ఎవరూ కూడా మీ ఇద్దరిని విడదీయలేరు అని గుర్తుంచుకో తల్లి. ఎక్కడైనా నీలో ఉన్న భయాన్ని, ఆందోళనని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితోటి సంతోషంగా జీవించు తల్లి. ఇక నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు, ఎవరు మోసం చేసేవారు, ఎవరు ఆదరించేవారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి. అప్పుడు ఎవరు ఎలాంటి వారో నీకే తెలుస్తుంది. వారి చేతిలో మోసపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తితోనే, మీ పెద్దల అంగీకారంతోనే వివాహం జరుగుతుంది తల్లి. మీ ఇరువురు కుటుంబాలు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉండబోతాయమ్మా. నీకు నా ఆశీర్వాద బలం కూడా అందిస్తున్నాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వివాహానికి తప్పకుండా వస్తాను తల్లి. నేనే మీ దగ్గర ఉండి తప్పకుండా మీ కళ్యాణం జరిపిస్తాను. నన్ను గుర్తిస్తావు కదా తల్లి. ఎటువంటి చీకు చింత లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి ఇటువంటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.